जय सद्गुरु महाराज को, जय सद्गुरु महाराज को। द्वयात्म रहित सिद्धांतम परम पुरुष प्रबोधक श्री विवेकानंद सुब्बयार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभ कृष्ण सांदीप मध्यम ओंकार पीठ पर्यांतरम वंदे गुरु परंपरम। మనకు కోట్లవారి గ్రామము ఆశ్రమనందు ఈ నారాయణ ఆశ్రమందు ఈరోజు మనకు కార్యక్రమం పొద్దునాలు ఉంటే 6 గంటల నుండి మనకు జరుగుతూనే ఉంది. భజనలు అన్నీ కూడా బాగా జరుగుతాయి. ఈ ఆశ్రమంలో మనకు మహనీయులు ఎవరు? ఆయన నారాయణ నిశ్చలానంద, మా ఊరే ఆయనది. నిశ్చలానంద నారాయణ, ఆయన శిష్యుడు పరమానంద, ఆయన కుమార్తె మనకు రాగ రహితం. మూర్తిసారి గారు అధ్యక్షులుగా ఉండేవాళ్ళు, ఉపాధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, వాళ్ళందరికీ నా యొక్క ద్వాదశ నమస్కారములు. ఇంకా తక్కిన గురువులకు అందరికీ కూడా ద్వాదశ నమస్కారములు. గురుబంధు జనువులంతా సభాముఖమందు ఉండే వాళ్ళంతా కూడా వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. అట్లే ఈరోజు అమలామ్మ గారి యొక్క ఆరాధన సందర్భంగా మనం అందరం కలిసినాము. వాళ్ళ కుటుంబ సభ్యులకంతా నా యొక్క ద్వాదశ నమస్కారములు. ఆయన పేరు నాగభూష, ఇంకోరు పద్మావతి, వీళ్ళందరి పేర్లు నాకు తెలవు. నాగభూషను మాత్రం బాగా గుర్తుంపు ఉన్నారు. వాళ్ళు ఈ కార్యక్రమం చేసినారంటే గొప్ప విశేషం. ఈ ఆశ్రమంలో చేయడం అంటే చూడు, అంతమందిని ఆహ్వానించి ఈ పెద్దలంతా కూడా కష్టపడినారు. అందరినీ ఆహ్వానించి చేయడం అంటే గొప్ప విశేషమైన ఇది కార్యక్రమే. అమలామ్మ గారు బాగా సేవ చేసిన వాళ్ళు, 4 సేవలు చేసినారు వాళ్ళు. అంగసేవ, స్థాన సేవ, భావసేవ, ఆత్మసేవ. ఇవన్నీ సేవ చేసి ఆయన ఈ పొద్దు పవిత్రాలు అయిపోయింది, పూజనీయులు అయిపోయినారు. ఎందుకంటే అందరం కూడా ఆ రక స్థితి రావాలని మీకు చెప్తాను. అందరం కూడా ఆ స్థితి పొందాల. చూడు, ఎందుకు గురువుతో చేరిన దానికి ఆ స్థితి పొందితే అందరం కూడా మంచిదే. అట్లా పలుకురాని ఎట్టి పరమార్థ భావంబు సద్గురు కృపలేక సాధ్యపడదు. పలు శాస్త్రంబులు చదివిన గాని పాండిత్యులైన గురువు తెలుపగలది గుర్తుపడదు. వ్రతజాన సానంబులు చేసిన నేననేది ఎరుకబడదు. చూడి, గురుకృప లేనిది ఎంతటోనికైనా ఈ బోధ అబ్బేది కాదు. గురుకృప ఉండాల. శాస్త్రాలు నేను బాగా చదివిన అన్యా కూడా చిక్కదు. వ్రతాలు చేస్తారు, సత్యనారాయణ వ్రతం అంట, తులసి వ్రతం అంట, వరలక్ష్మి వ్రతాలన్నీ కూడా ధ్యానం చేసినా యోగం చేసినా కానీ ఈ బోధ మాత్రం అబ్బేది కాదు. గురు కృప ఉండాల. ఎవరు యా గురువు? నిజ గురువు ఉండాల. వేరే గురువులు ఎవరు గడ్డిగా ఉన్నారు. నిజ గురు తత్వం తెలిసిన వాళ్ళకే ఈ అర్థం బాగా తెలిసేది. నేనంటే ఎవరు అనేది ఇప్పుడు తెలియకుండా పోతుంది. నేనంటే ఎవరు? ఈ మేనులో అండి పలుకుతాను చూడి, అదే నేను. మేనులో అండి అన్ని పలికి చెప్తాను చూడి, అదే. ఎక్కడో ఉందని మనం అనుకుంటాం. ఎక్కడో దేవుడు గలడని కక్కసపడనేల ఖాయములోన మక్కువతో ఈ బోధ తెలియలేక మోసపోయారు, తిక్కబట్టి జిమ్మిరులయ్యారు. చక్కని సద్గురు సందర్శనము లేక చక్కని ప్రతిమలను సర్వేశుడని మోసపోయారు, తిక్కబట్టి జిమ్మిరులయ్యారు. ఇప్పుడు మనకు ఈ గ్రహానికి నమస్కారం చేస్తావు, నీకేమన్నా నీ దిక్కు చూస్తుందా? ఏం నిన్ను పలకరిస్తుందా? ఏమన్నా టెంకాయలు కొట్టుకోపో, పూజలు చేసుకోపో, ఏమే కానీ పలకదు, ఉలకదు. అదే గురువుకు పూజ చేసేటప్పుడు కరుణామృత దృష్టి చేత నిన్ను చూస్తూ ఉన్నాడు. కరుణామృత దృష్టి చేత మోదం ఉప్పురి ముదువాక్యములు పరమ దయాలుండు గురుడు భక్త ఇనువలు సంశయవిక బాధింపదను. ఎందుకు సంశయం బాధించకుండా పోయింది? నేనుంటే సంశయం, నేను లేకపోతే సంశయమే లేదు. నేను ఉన్నన్నాళ్ళు సంశయమే.
నేను పోతే సంశయమే లేదు. ఆడ ఆ కళ్ళార్థంలో బాగా అర్థం ఉంది. ఎంత అర్థం ఉందో అసలు. శరణాగతుడకు కరుణామృత దృష్టి చేతగని మోదం ఒప్పురుగుని ముదవాక్యములు పరమ దయాళుండుగుడు. ఇహ దయాళుడు కాదు, ఇహ దయాళులు దండిగా ఉండారు ప్రపంచంలో. పరమ దయాళుడు కావాలి మనకు. గురుడు భక్త సంశయమిక బాధింపదు. బాగా చెప్తాడు. పరిపూర్ణం ఒకటి, లేని ఎరుక అనేది ఒకటి. పరిపూర్ణ మెరుకల ఎరిగి ఎరుకను మాను భక్త ఇనుమడు. సంశయమిక బాధింపదు. బాగా విచారిల్ల గురువు తాన బాగా కూర్చొని నిలకడగా ఉండి ఆ గురువు చెప్పే వాక్యాలు బాగా ఇన్నప్పుడే మనకు అర్థమయ్యేది. గురువాక్యాలు వినకుండా మనకు బాడీ ప్రజెంట్ అయి మైండ్ ఆబ్సెంట్ అయితే మనం అర్థం చేసుకోలేము. అందుకు పెద్దలను పూజించిన వాళ్ళంతా యుద్ధం ఆ రక పూజనీయులైతారు. అమలాంబసుడి ఈరోజు పూజనీయురాలైంది. మనమంతా కూడా పూజనీయురాలు కావాలంటే గురు సేవ చేసినకల్లా ఇది అబ్బుతుంది. అంగసేవ, స్థాన సేవ, భావసేవ, ఆత్మసేవ, ఈ సేవలు బాగా ఎవరైతే చేస్తారో వాళ్ళకు తప్పనిసరిగా పూజనీయులు అవుతారు అందరూ కూడా. ఎందుకంటే గురువాక్యాన్ని మర్చిపోకూడదు. చూడు పెద్దలు ఏం చెప్పినారో ఆ గురువాక్యాలు దానిని మర్చిపోకుండా నిరంతరం నెమరేసుకోవాలి. బోధ ఇన్ని తర్వాత మళ్ళా మనం దాన్ని తిరగదోడాల. ఆ మంత్రానికి అర్థం మనకు తెలియకపోయినా అనుకో, మనం అంతా నలుగురు కూర్చొని దాన్ని పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకునేప్పుడే మనకు అర్థమవుతుంది. కానీ ఎవరంతకు వాళ్ళు ఉన్నామంటే అట్లా కాదు. మనకు దగ్గరలో సమీపంలో ఉంటారు మన ఊర్లోనే. అట్లా ఒకసారి కలిసి భజన చేసి విచారణ చేసుకొని పెద్దలకు పూజ పెట్టుకొని చేసుకుంటే బాగా ఉంటుందని మీకు చెప్తూ, ఎందుకంటే టైం మనకు చాలా లేదు కాబట్టి ఇంకా ఉండాలి కాబట్టి నాకు ఇచ్చిన అవకాశం ఇంతటితో సాధించుకో. జై సద్గురు మహారాజుకు జై.